చాలామంది ఏమంటుంటారంటే రాజమౌళితో తీసిన తర్వాత ఎవరి సినిమానా ఫ్లాప్ అవుతుంది 100% అని చెప్పంటారు. కానీ దీనికి ఛాన్స్ లేదు. ఎందుకంటే 3 సంవత్సరాల వ్యవధి గ్యాప్ తీసుకున్నారు. మధ్యలో చిన్న చిన్న షూట్లు చేసుకున్నారు. అది కానీ అంటే ఇది ఒక బండ గుర్తుండిపోయింది ప్రతి ఒక్కరు. రాజమౌళి గారితో సినిమా తీసిన తర్వాత ఏ హీరో అయినా ఎలాంటి హీరో అయినా ఫ్లాప్ పడతాను. ఇప్పుడు ఆ ఆస్కారం అయితే లేదు. ఖచ్చితంగా దేవరా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది, రాసి పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం గ్యాప్ తీసుకున్నారు. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ గారు కానీ, కొరటాల శివ గారు కానీ టీం అంతా కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి సినిమా తీస్తున్నారు. రేపు సెప్టెంబర్ 27వ తారీఖు థియేటర్లో జాతర, ఎన్టీఆర్ అన్న జాతర జరుగుతుంది. ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి, జాతర జరుగుతుంది. అంటే ఇంతకుముందు శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్, ఇప్పుడు మనోడు శ్రీదేవి గారు డాక్టర్. చాలా అన్న, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే పెద్ద ఆయన మళ్ళీ స్క్రీన్ మీద చూసినట్టు ఉంది నాకు. శ్రీదేవి గారిని, ఎన్టీఆర్ గారిని చాలా సినిమాలు ఉన్నాయి వాళ్ళిద్దరికి. అదేవిధంగా జాన్వీ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసుకుంటే ఆ చుట్టుమల్లె సాంగ్ ఎక్కడ దాకా ఎందుకు, ఆ రొమాంటిక్ పర్ఫార్మెన్స్, ఆ మెలోడీ పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఆ బీచ్ ఒడ్డున నిజంగా వాళ్ళు ఆ యాంగిల్లో ఉంటే వీళ్ళు ఈ యాంగిల్లో చాలా అద్భుతమైన ప్రదర్శన మనకు చూపిస్తున్నారు. కాబట్టి ఏదేమైనా కానీ పెద్ద ఆయన ఆశీస్సులు ఎప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఉంటే ఈ సినిమా కూడా ఇండస్ట్రీలోనే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక మంచి బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ సినిమాగా నిలబడబోతుంది ఎన్టీఆర్ కెరీర్లో అని చెప్తున్నాను నేను.